సరిపోదట సభా అధ్యక్షులు మదిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోరంశెట్టి కిషోర్ గారికి, ఈనాటి ఈ జాయినింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారి సతీమణి, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మన అందరి అమ్మ నందిని విక్రమాదిత్య గారికి, అదేవిధంగా వేదిక మీద వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు, అనుబంధ సంఘాల నాయకులకు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎంప్లాయీస్ కాలనీ, హనుమాన్ కాలనీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, నూతనంగా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అవుతా ఉంది. ఈ ఏడాది కాలంలోనే మన నాయకులు, మన శాసనసభ్యులు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కీలకమైన పాత్ర పోషిస్తూ, అదేవిధంగా ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంక్షేమ పాలన, ప్రజాపాలనని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎలా జరుగుతూ ఉందో మీరందరూ చూస్తూ ఉన్నారు. ఏడాది కాలంలోనే రైతన్నులకు, మహిళలకు, నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి కూడా మేలు చేస్తూ ఈరోజు మనం విజయ డంకా మోగిస్తూ ముందుకు పోతూ ఉన్నాం. మీరందరూ కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలకి, ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నందినమ్మ గారి సమక్షంలో చేరుతున్నటువంటి మీ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. రేపు రానున్నటువంటి మదిర మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ యొక్క 2వ డివిజన్ నుంచి భారీ అఖండ మెజార్టీతో మీరు ఇక్కడ బట్టి గారు ఎవరినైతే అభ్యర్థిని పెడతారో ఆ అభ్యర్థిని గెలిపించుకొని బట్టి గారికి, నందినమ్మ గారికి మీరందరూ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మీరందరూ అదే పడకండి. మనందరి అదృష్టం మనకి బట్టి విక్రమార్క గారు, నందినమ్మ లాంటి నాయకులు దొరకటం మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం మనందరి అదృష్టం. ఎందుకంటే ఆనాడు బట్టి విక్రమార్క గారు అధికారంలో ఉన్నప్పుడు, డిప్యూటీ స్పీకర్గా, చీఫ్ విప్గా ఉన్నప్పుడు మన ప్రాంతంలో అభివృద్ధి జరిగింది. తర్వాత ఎటువంటి అభివృద్ధి మన ప్రాంతంలో జరగలేదు. మళ్ళీ సార్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సర కాలంలోనే వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి నేత మన బట్టి విక్రమార్క గారు. కాబట్టి మనందరి అదృష్టంగా భావిస్తూ బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో, నందినమ్మ గారి నాయకత్వంలో మనందరం ప్రయాణిద్దామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ సభ నుంచి మేడం గారికి